నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. తెలుగు రాష్ట్రాలపై కరువు మేఘాలు కమ్ముకున్నాయి. రైతన్నలో టెన్షన్ నెలకొంది. తెలుగు రాష్ట్రాలపై ప్రస్తుతం కరువు మేఘాలు అలుముకుంటున్నాయి. వాతావరణ పరిస్థితులు అన్నదాతను కలవరపెడుతుంది. వర్షాకాలంలో అత్యంత కీలకమైనటువంటి జూలై నెల తీవ్ర నిరాశను మిగులుస్తుంది రైతాంగానికి. ఇప్పటివరకు సాధారణం కంటే 10% తక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణం శాఖ నమోదైనటువంటి వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. రాబోయేటువంటి వారం 10 రోజుల్లో కీలకమైనటువంటి దశని ఈ దశలో మాత్రం రాకుంటే తీవ్రమైనటువంటి కరువు మేఘాలు కమ్ముకునే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈలోపు వర్షాలు కురవకపోతే ఇప్పటివరకు వేసినటువంటి పంటలు కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఋతుపవనాలు 9 రోజుల ముందుగానే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినప్పటికీ రైతులకు చాలా అత్యవసరమైనటువంటి సమయంలో మాత్రం వర్షాలు కరువయ్యాయి. అల్పపీడనాలు ఏర్పడేటువంటి సంఖ్య తగ్గడం కూడా నైరుతి ఋతుపవనాల ద్వారా రావాల్సినటువంటి వర్షపాతంలో ఈ లోటుకు ఒక ప్రధాన కారణంగా భావిస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో ఒక వాయుగుండం కొనసాగుతుంది. మరోవైపు ఉత్తరాఖండ్, దక్షిణ బీహార్ పరిసరాల్లో తీవ్రమైనటువంటి అల్పపీడనం కొనసాగుతుంది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బుధ, గురువారాల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటన తెలిపింది. తెలంగాణలో జూలై 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తే అవకాశాలు కూడా మొండిగా ఉన్నాయని చెప్తా ఉంది వాతావరణ శాఖ. మరికొన్ని ప్రాంతాల్లో బలమైనటువంటి ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. ఇక ఏపీపై వాతావరణ ప్రభావము తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి కొంత మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే బుధ, గురువారాల్లో తేమ, ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని పేర్కొంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రైతన్న వర్షాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో ప్రతి పంట ఎండిపోవడం ప్రారంభమైంది. వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అన్నదాతలు వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కీలక సమయంలో వర్షాలు కురవకపోతే వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా ఉంది. రైతాంగం తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు గురవుతుంది. రైతన్న ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. రైతన్నలు వర్షం కాలం యొక్క సీజన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు సిరిజల్లులు తప్ప భారీ వర్షాలు కురిసినటువంటి దాఖలు కూడా లేకపోవడంతో రైతన్నల ఎదురుచూపులు వర్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక కరువు మేఘాలు ఒకవైపు కమ్ముకోవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ సీజన్లో వర్షాలు కురవకపోవడంతో తగ్గిపోయినటువంటి బోర్లు కూడా కుదురుకోలేక పోయాయి. అక్కడక్కడ పోస్తున్నటువంటి బోర్లు కూడా ఎత్తిపోవడం, ఎండిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు దాపురించాయనేది రైతాంగము తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజు రోజుకు కమ్ముకొస్తున్నటువంటి మేఘాలను చూసి రైతులు ఆశతో ఆకాశం వైపు చూడడం, కాసేపటికి మేఘాలు మాయం కావడం అన్నదాతను ఆవేదనకు గురిచేస్తూ ఉంది. మరో 10 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటే వానాకాలం సాగు మీద ఆశలు వదులుకోవాల్సి వస్తుందనేది రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంది. అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులకు ఈ కాలంలో జూలై మాసము వచ్చే నాటికి ఎప్పుడు కూడా వర్షాలు భారీగా కురుస్తూ ఉంటాయి. వర్షాలు కురిసి తేమతో నిండిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అనేక పంటలు, ఇటు మెట్ట పంటలు, ఇటు తరికి సంబంధించినటువంటి పంటలు కూడా పండిస్తూ విత్తనాలు వేసేటువంటి కీలకమైనటువంటి దశలో వర్షాలు కురవకపోవడంతో తీవ్రమైనటువంటి ఆందోళనకర పరిస్థితులు అయితే తెలుగు 2 రాష్ట్రాల్లో పరిస్థితి ఉంది. అన్నదాతలు ఈ కరువు మేఘాలు కమ్మేస్తూ ఉన్నాయనే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నటువంటి బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.